NCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ NGO సంఘం సహకారంతో తిరుపతి అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రి వారి ద్వారా స్థానిక NGO హోం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ఒంటరి మహిళల మెడలో బంగారు చైన్లు చోరీలు, ద్విచక్ర వాహనాల చోరీలు, ఆలయాలు మరియు ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న 5 అంతరాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టులు సామాజిక సేవ చేయడానికి ముందుకు రావటం అభినందనీయమని తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్, SI చిరంజీవి, MPDO రెడ్డిబాబు కొనియాడారు. పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ NGO సంఘం సహకారంతో తిరుపతి అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రి వారి ద్వారా స్థానిక NGO హోం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శిబిరంలో 210 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 60 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేయగా, ఎంపిక చేసిన వారందరినీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తిరుపతి ఆసుపత్రికి పంపి వారికి భోజన వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు చికిత్స పూర్తయిన తర్వాత తిరిగి పలమనేరు నందు బస్సులో పూర్తి ఉచితంగా చేర్చడం జరుగుతుందని PPS అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పిల్లై, గౌరవ అధ్యక్షులు ఆనందబాబు, కార్యదర్శి నరసింహులు తెలిపారు. ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ అంటే పెద్ద ఆపరేషన్ అంటే భయపడకండి. చుట్టాలు వేస్తాము, లెన్స్ పెట్టి పంపిస్తాము అంతే. సరేనా? చెప్పినప్పుడు చేసుకుంటే పద్ధతిలో అయిపోతాయి. మీ సొంతంగా చేసుకుంటే లేట్ అయిపోతే ఏమవుతుంది? మనకి 100 ఏళ్ళు వచ్చినా కానీ దగ్గర చూపు ప్రాబ్లం రాదు. ఆపరేషన్లో దగ్గర చూపుకి ఎక్కడైనా అక్కడ రాలేదు. ఎంతసేపు మళ్ళీ 100 ఏళ్ళు దూరం చూపు మాత్రమే వయసు మనకి బాగా కనిపిస్తాను కదా అని చెప్పి అదే అపోహలో ఉన్నారంటే మన దగ్గర ఇచ్చేస్తాం. 40 ఏళ్ళు దాటిన తర్వాత దగ్గరకు లాభం వస్తుంది. 50 ఏళ్ళు దాటిన తర్వాత దగ్గరకు తెలుస్తుంది. ఇది సహజంగా ఏ మాసం వచ్చేది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఒంటరి మహిళ మరియు దేవాలయాలు, ద్విచక్ర వాహనాలు చోరీ కేసులో 5 మంది ముద్దాలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి 35 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు మరియు 3 కిలో వెండి, 2 ద్విచక్ర వాహనాలను, 1 టీవీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా SP మణికంఠ చందోలు మాట్లాడుతూ పోలీసులు నిఘా ఉంచి ఈ మధ్య కాలంలో చోరీలకు పాల్పడుతున్న 5 మందిని అదుపులోకి తీసుకుని తనదైన స్టైల్లో విచారించి ముద్దాయిలు చెప్పిన మాటలకు అవాకైన జిల్లా SP 5 మంది ముద్దాయిలపైన ఇప్పటికే పోలీస్ స్టేషన్లో 10 నుంచి 12 కేసుల వరకు నమోదయ్యాయని తెలిపారు. ముద్దాయిలపైన కేసులు చిత్తూరుతో పాటు కడప, కావలి, కర్నూలు, బద్వేలు మరియు ఇతర పోలీస్ స్టేషన్లో కూడా వీళ్లపైన కేసులు నమోదయ్యాయని మణికంఠ చందోలు తెలిపారు. నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో నమోదైన ఒక కేసులో మొత్తం 5 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలో, మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి, కడప, ప్రకాశం, గుంటూరు పలు జిల్లాల్లో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు, ఏవైతే సరే లాక్స్ చేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు, 2 వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు, ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బంగారము, వెండి,
ఇంతే కాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకురావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో థెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము. సో ఆ పర్సన్ ఎవరు, అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో A1 హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా 60 కేసులు, ఇతని మీద 20 వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్. A2 సురేష్, ఇతని మీద 27 కేసులు ఉన్నాయి. ఇందులో 3వ ముద్దాయి అయిన A3 షేక్ మస్తాన్, ఇతని మీద టోటల్గా 57 కేసులు ఉన్నాయి. అండ్ A4 A5 మీద ప్రీవియస్గా కేసెస్ లేవు, కానీ వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం, రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఎవరైతే ఏమన్నారో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న తవనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A2 కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A3 పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A4 వరప్రసాద్, ఇతను సత్యసాయి జిల్లా ఒడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి. A5 సంజయ్ కుమార్, ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వేరు వేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలో ఉన్నాయి. కడప, ఈవెన్ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి. సో ఈ నెల 6వ తారీఖు జరిగిన ఈ కేసులో 10 రోజుల్లోనే మనం అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ 35 lakhs వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో 316 గ్రాములు బంగారాభరణాలు, 3 కిలోల 150 గ్రాములు వెండి ఆభరణాలు, అలానే 2 2 వీలర్స్ని, ఒక టీవీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. శ్రీనివాసులు, తులసి, అధికారి చిత్తూరు జిల్లా మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తవనంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి సహకారంతో మంగళవారం తవనంపల్లి ఉద్యోగులు మరియు సిబ్బంది జర్నలిస్టులకు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సుధాకర్, ఎస్ఐ చిరంజీవి, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమం తవనంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జగన్నాథం అధ్యక్షతన జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అనేక రకాల ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు మరియు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదేవిధంగా మరి కార్యక్రమానికి ఎంతో తోడ్పడిచ్చి మరి ప్రోత్సహించి నడిపించడం కూడా వారి సలహా మేరకు ఈ ఉచిత మెగా వైద్య సేవలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా మున్సిపల్ తరఫున అందరి తరఫున కూడా మన గౌరవ ఎంఆర్ఓ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం.